తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లెడ పట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబు అంటే హైటెక్ సీఎం అని అంటూ ఉంటారు. ఆయనకు గంజి తెలుసు, బెంజి తెలుసు అని ఆయన్ని దగ్గరగా గమనించే వాళ్ళు చెప్పే మాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే మన జీవితంలో టెక్నాలజీ ఎంతగా భాగమైందో అందరికీ తెలుసు. ఇక ఏఐ వచ్చాక వాడకం మరింత పెరిగింది. ఏఐని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎన్నో లాభాలు. ఇక సిబిఎన్ లాంటి సీఎం ఉంటే ఆ వాడకం మరో లెవెల్లో ఉంటుంది. తాజాగా తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం తయారీలో వాడే దినుసులను జల్లెడ పట్టేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బియ్యం, ఇతర దినుసుల్లో ఏ అన్య పదార్థం వచ్చినా ఏఐ టెక్నాలజీతో గుర్తించే యంత్రం వాటిని ఏరివేస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యి, దినుసులు వాడుతున్నామని అన్నప్రసాదంపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని తెలిపారు. తిరుమలలో ఎన్టీఆర్ హయాంలో గొప్ప ఆశయంతో భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం దాన్ని భ్రష్టు పట్టించింది. భక్తులకు నాసిరకం భోజనం పెట్టారు. పాల సేకరణే చేయని సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చి దోచుకున్నారు అని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇదే సమయంలో తిరుమల అన్నప్రసాదం ప్రక్రియలో ఏఐని ఉపయోగించి నాణ్యమైన ప్రసాదాలు భక్తులకు అందే విధంగా చూస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.